ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 14 మరియు 15 అధ్యాయములు, సాయంత్రం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా ప్రియులారా? దేవుని కృపాక్షేమములు ఎల్లప్పుడూ మీ వెంట నడుస్తూ ఉన్నాయి. కనుక మీరు ఏ విషయమందును గలిబిలి చెందవద్దు. మీ హృదయములను కలవరపడనీయకుడి అని ప్రభువారు సెలవిచ్చారు. మీరు నాయందును విశ్వాసముంచుడి అని వాగ్దానం చేసిన ప్రభు, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా శాంతి సమాధానములను మీరు సమృద్ధిగా అనుభవించగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ ఉదయకాలం మన కొరకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో ప్రభువారు ఈ ఉదయం మనల్ని దర్శిస్తున్నారు. సృష్టికర్త, సజీవుడు, జీవం గలవాడు, మాట్లాడే దేవుడు, ప్రేమ, దయ, కృపా కనికరాలు కలిగినటువంటి ఆ పరమ తండ్రి, మహోన్నతుడైన యేసు ప్రభువారు ఏమని సెలవిస్తున్నారో మీరు ఆలకిస్తున్నారా? తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ ఆయన సమీపముగా ఉన్నాడట. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు మనం బాధపడి ఉంటాం. నాకు ఎవరూ లేరు, నన్ను అందరూ వదిలేశారు, అందరూ దూరమైపోయారు, నా బాగోగులు పట్టించుకునే నాదుడు ఎవరు లేరు, ఇక ఈ ఒంటరితనంలో నా జీవితాన్ని విషాదకరంగా ముగించవలసి వచ్చునేమో అని పలు విధాలుగా మీరు భావించుకొని ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న ఈ మాట ప్రకారం మనం ఆలోచిస్తే, మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మీ దాపునకు వస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఎంతమాత్రం విడనాడువాడు కాదు, త్రోసివేయవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఆయన గమనిస్తూ చూస్తున్నాడు. నీకు ఆయన మేలు చేయగోరుచున్నాడు. తన కృపా కనికరాలతో నిన్ను లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని, నిన్ను తన హక్కున చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవు ఏ సమస్యలు ఉన్నా, ఎంత దూరాన ఉన్నా, నీ చుట్టుప్రక్కల నిన్ను ఆదుకునేవారు, నిన్ను ఆదరించేవారు ఎవరునూ లేకపోయినా, నువ్వు ఉన్న చోట ఒక్కసారి యేసు ప్రభువా నా యొద్దకు రా నాయనా అని పిలిస్తే తప్పకుండా ఆయన దగ్గరకు వస్తారు. ఆయన అదే మాట సెలవిస్తున్నారు. నాకు నువ్వు మొరపెట్టినట్లయితే, నీవు నాకు నిజముగా మొరపెట్టినట్లయితే నేను
నీ సమీపమునకు వస్తాను అని ఆయన సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఈ వాగ్దానం ప్రకారం నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు, తప్పకుండా ఆయన నీకు ఉత్తరమిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా మొరపెట్టినా ఒక గోడ వలె, ఒక చెట్టు వలె ఆలకించలేనటువంటి వారికి నువ్వు ఎంతగా గోజాడినా నీకు ఏమాత్రం జవాబు రాదు. కానీ నిన్ను ప్రేమించేవాడు, నీ మొర్ర వినగలిగినటువంటి వాడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నాకు మొర్రపెట్టు, నాకు ప్రార్థించు, నేను నీకు ఉత్తరమిస్తాను, నీ జీవితాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీకు నెమ్మదిని ప్రసాదిస్తాను అని ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఉన్నటువంటి స్థలంలో కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో మోకాలేసి ప్రార్థిస్తావా? నిజముగా ఆయనకు మొరపెడతావా? తప్పకుండా నీ దాపునకొచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరిచి ఆయన నిన్ను వర్ధల చేస్తాడు. అట్టి కృప ప్రభునికి ఇవ్వాలని నేను నీ కొరకు ప్రార్థించుకోరుచున్నాను. నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము మొరపెట్టుచున్నాం. మమ్మలను ఎడబాయు దేవుడవు కాదు నాయన, మా మొర్ర ఆలకించే తండ్రివి, మా మొర్రకు జవాబిచ్చే దేవుడవు. నీవు మాకు ఉపకారములు చేయు తండ్రివి నాయనా. ఈ ప్రశస్తమైన సమయంలో మా ప్రియులు మీ తట్టు కన్నులెత్తి చూస్తుండగా మీరు వారి వైపు తిరిగి వారితో మాట్లాడి, నేనున్నాను, ఇదిగో నేనున్నానని వారితో మాట్లాడుమని ప్రార్థిస్తున్నాను. వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాను. వారికి క్షేమమును దయచేయమని వారి పక్షమునను ప్రార్థిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకొనుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.